ప్రత్యేకంగా ఒక వ్యక్తిని కక్ష సాధింపు చర్యతో లేకుంటే ఏదైనా ప్రత్యేక అవసరాలతో చేసిండ్రు, వ్యక్తిగత అవసరాలతో చేసిండ్రు అని చెప్తుండ్రు. అయితే అది వ్యక్తిగత అవసరమా, ప్రత్యేక అవసరమా, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కలిగిన అవసరమా, లేకుంటే రాష్ట్ర భద్రతకై చేసిన పనా అనేది అది తేలుతుంది. అది ఓకే. ఇప్పుడు ఇదైతే నాకు అంటే అత్యుత్సాహము, ప్రజాధనాన్ని దుర్వినియోగపరచడము, అదేవిధంగా ఇది కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ఒక ప్రైవేట్ వ్యక్తి తప్పుడు కంప్లైంట్ ఇస్తూ ఆ తప్పుడు కంప్లైంట్ని కోర్టు కొట్టేసినాక కూడా దాన్ని సమర్థిస్తూ, అది కూడా అతను కోర్టుకు వెళ్ళినాక ఆడ కూడా ఆయనకు చుక్కెదురు అయినాక కూడా సుప్రీంకోర్టులో వేయడం అనేది చాలా దారుణమైన చర్య.